హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఒక్క రాత్రిలో అద్భుతం జరగబోతుంది అని, నీ కష్టానికి చివరి రోజు ఇదే, ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా వినమ్మా అని బాబాగారు అంటున్నారండి. ఈరోజు మహా అద్భుతం ఒక్క రాత్రిలో చోటు చేసుకుంటుంది. అది కూడా నీ కష్టానికి తగిన ఫలితం. ఇదే చివరి రోజు అని బాబాగారు అంటున్నారు. మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవి ఆఖరిగా ఈ రోజుటితో తీరబోతున్నాయి అని బాబాగారు ఒక సందేశం ఇవ్వబోతున్నారండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో, బాబాగారు అసలు మన జీవితంలో జరిగే సంఘటనలకు ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వబోతున్నారో ఈ వీడియోలో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. బాబాగారు ఆ కథ ద్వారా మనకి ఆ సందేశాన్ని ఇవ్వబోతున్నారు. అదేమిటో పూర్తిగా విని చూద్దాం. ఒక గ్రామంలో రుద్రయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను బాగా చదువుకున్నవాడు, మంచివాడు కూడాను. రుద్రయ్య క్షణం తీరిక లేకుండా కష్టపడుతూ భార్య ఎత్తున వ్యాపారం చేయటం వలన అనేక మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేవాడు. దాని వలన వేలకు తిండి కూడా తినేవాడు కాదు. దాంతో అతని భార్య సావిత్రి ఒకరోజు ఏవో పద్దులు చూసుకుంటున్న రుద్రయ్య వద్దకు వచ్చి ఇలా అంటుంది, ఏమండి, మనకు కావలసినంత ఆస్తి ఉంది కదా, అయినా ఎందుకు మీరు ఇంతలా కష్టపడుతున్నారు? ఇలా రోజంతా తిండి తిప్పలు మాని ఎప్పుడు చూసినా పని చేసుకుంటూ గడిపేసి మీ ఆరోగ్యం ఏమి కావాలి చెప్పండి? కొంచెం అప్పుడప్పుడు విశ్రాంతి కూడా తీసుకుంటే మంచిది కదా అని చెప్పాడు. పిచ్చిదానా, నువ్వు అన్నట్టు వరకు ఆస్తిపాస్తులు ఉండవచ్చు, కానీ ఈ వ్యాపారం అనేది ఒక్కసారి మొదలు పెడితే పులి మీద సవారీ మొదలుపెట్టినట్లే. వీళ్ళ మధ్యలో ఆపేసి తినడానికి వీలు ఉండదు. అలా కాదని నేను దిగితే ఆ పులి నన్ను మింగేస్తుంది. అందుకంటే ఇందులో లాభాలు ఎంత ఉంటాయో ఏ క్షణమైన నష్టాలు వచ్చే అవకాశాలు కూడా అంతే ఉంటుంది. కాస్త ఆదమరిచి ఉంటే ఒక్క రోజులో మనం బ్రతుకులు తలక్రిందులవుతాయి. దాంతో మనపై ఆధారపడ్డ అనేక మంది పరిస్థితి కూడా ఏం కావాలో చెప్పు, అది నిజమే కావచ్చు, కానీ మనం ఇంత సంపాదించే ఏం సుఖపడుతున్నాం చెప్పండి? మన ఇంటి ప్రక్కన ఆ పాడుపడిన పెరట్లో ఉండి ఆ సాంబయ్యను ఒక్కసారి చూడండి. రోజంతా ఎక్కడ పని దొరికితే అక్కడ కష్టం చేసి సాయంత్రానికి తాను సంపాదించిన ఆ కాసిని డబ్బులు తీసుకొచ్చి తన భార్య చేతిలో పోస్తాడు. ఆ కొద్దిపాటి డబ్బులతోటే వారు పుట్టను నింపుకుంటున్నారు. అతను పగలంతా ఎంత శ్రమ చేసి వచ్చినా కూడా సాయంత్రం అయితే మాత్రం అతడికి మరో విచారం అంటూ ఉండదు. అది అంటుంది భార్య సావిత్రి. ఏది సాయంత్రం అయితే పిల్లన గ్రోవి వాయిస్తూ ఎప్పుడు ఏం చీకు చింత లేకుండా ఉండే ఆ సాంబయ్య గురించి నేనా నువ్వు చెప్పేది? ఆ సాంబయ్యే ఇప్పుడు కూడా భార్య బిడ్డలతో కలిసి ఎంతో మహానందంగా ఉంటాడు. వాళ్ళని చూసి ఉంటే ఆ పాటి ఆనందం మనకు లేనందుకు అసూయగా ఉందని సావిత్రి చెప్పటంతో వెంటనే అప్పటి వరకు తాను చూస్తున్న పద్దు పుస్తకం ప్రక్కన పెట్టేసి భార్యతో ఇలా అంటాడు రుద్రయ్య. చూడు సావిత్రి, నువ్వు చెప్పినట్టుగా ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఉండవచ్చు, కానీ మనలాగా అతడి వద్ద సిరి సంపదలు లేవు కదా. పైగా పేదవాడికి తీరిక చేస్తా అంటారు. అంటే అతను ఉన్న దాంట్లో సర్దుకుంటూ అసలు డబ్బు గురించి ఆలోచన చేయకుండా ఇలా రాత్రి వేళల్లో తీరికగా పిల్లన గ్రోవి ఆలకిస్తూ గడిపేస్తూ ఉంటాడు. అతని బుర్రలో ఒక్కసారి డబ్బు గురించి ఆలోచన వస్తే మాత్రం అతడు ఏమాత్రం ప్రశాంతంగా ఉండడు. ఏమిటి, డబ్బు గురించి ఆలోచన వచ్చినంత మాత్రాన మనశ్శాంతి కరువైపోతుందా? డబ్బు సంపాదిస్తూ ఉంటే కూడా ప్రశాంతంగా ఉండలేమా? ఖచ్చితంగా ఉండలేము అని అంటాడు రుద్రయ్య. ఎందుకంటే ఒక్కసారి డబ్బు పిచ్చి మనకు పుట్టింది అంటే ఇక మనం చచ్చే వరకు దానిపై ఆశ పోయే వరకు దానికి మందు లేదు అంటాడు రుద్రయ్య. అప్పుడు భార్య సావిత్రి, అబ్బో, ఇదంతా నేను నమ్మను, అయినా అందరూ మీలాగా ఉండరు కదండి అని సావిత్రి నిష్ఠూరంగా మాట్లాడేసరికి రుద్రయ్య కొంచెం కోపం వచ్చి ఏదో ఆలోచించి భార్యతో ఇలా అంటాడు, అవునా, సరే అయితే నీకు ఆ సాంబయ్య మీద అంత నమ్మకం ఉంది కదా, అయితే చూడు,
అతని మనశ్శాంతి పాడు చేయడం నాకు చిటికలో పని. ఆ సాంబయ్య కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరైనా సరే డబ్బు పిచ్చి పట్టిన వారికి మనశ్శాంతి ఉండదని నేను నిరూపిస్తాను. అవునా, ఏం చేస్తారేమిటి అని అడుగుతుంది భార్య. ఆ సాంబయ్యకు నేనే కొంత డబ్బుని ఇస్తాను. ఆ తర్వాత అతని పరిస్థితి ఏంటో నువ్వే చూద్దువు కానీ అంటాడు రుద్రయ్య. చాలా ఆత్మవిశ్వాసంతో దానికి సావిత్రి ఒక్క నవ్వు నవ్వి ఇలా అంటుంది. ఇది మరీ బాగుంది. అతడికి మీరే డబ్బిస్తే సుఖపడతాడు కానీ కష్టపడకుండా వచ్చిన డబ్బుతో అతను మనశ్శాంతిని ఎందుకు కోల్పోతాడు? అది చూద్దాం. డబ్బు అనేది కష్టంతో వచ్చినా ఊరికే వచ్చినా ఒకసారి మన చేతికి వస్తే ఇక ఆ రోజు నుండి మన మనసు మన ఆధీనంలో ఉండదు. తొందర ఎందుకు? అది నిరూపిస్తాను, చూస్తూ ఉండు అంటాడు రుద్రయ్య. ఇక మరుసటి రోజు తెల్లవారుతుంది. రుద్రయ్య తన నౌకరిని పిలిచి ఆ సాంబయ్య ఇంటికి పంపి అతన్ని పిలిపిస్తాడు. ఏమయ్యా సాంబయ్య, ఎలా ఉన్నావు? మనం ఇరుగు పొరుగు అన్న మాటే కానీ ఎప్పుడూ కలిసి కొన్నది లేదు. నా పనుల్లోనే నిత్యం సతమతం అవుతూ ఉంటాను. నువ్వైనా అప్పుడప్పుడు వచ్చి కనపడవచ్చు కదయ్యా అని అడుగుతాడు రుద్రయ్య. ఎప్పుడు పిలవని రుద్రయ్య ఒక్కసారిగా తనను పిలిచి అలా అడిగేసరికి ఆశ్చర్యపోయిన సాంబయ్య నమస్కరించి ఇలా అంటాడు. అయ్యా, తమకు తెలియనిది ఏముందయ్యా? టెక్కాడితే డొక్కాడని బ్రతుకులు మావి. పగలంతా ఒళ్ళు మూనం చేసుకున్న 4 డబ్బులు రావు. ఏదో ఉన్నంతలో సుఖంగా బ్రతుకుతున్నామయ్యా. ఆహా, తెలుస్తుంది సామయ్య, తెలుస్తుంది. రోజు సాయంత్రం అయ్యేసరికి నువ్వు వాయించే పిల్లన గ్రోవి వింటూ ఉంటానులే అయ్యా. అదేదో సరదాగా కాసేపు అలా పిల్లన గ్రోబి వాయించటం వల్ల నాకున్న బాధలు సమస్యలు మర్చిపోయి అలా సేద తీరుతాను అంతే. ఇంతకీ నన్నెందుకు పిలిపించారయ్యా, తెలుసుకోవచ్చా అని అడుగుతాడు సాంబయ్య. నీ కష్టం గురించి నాకు తెలుసు సాంబయ్య. అందుకే గత కొంతకాలంగా నీ గురించి ఆలోచిస్తున్నాను. ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్ళం కదా. నువ్వు ఇలా కాయ కష్టం చేసి బతకడం నాకు ఇష్టం లేదు. నీకు 500 వరహాలు ఇస్తూ ఏదైనా వ్యాపారం చేసుకొని నువ్వు నీ భార్య ఇకనైనా సుఖంగా బతకండి అని అంటాడు రుద్రయ్య. ఆ మాటలకు ఎంతో సంతోషించిన సాంబయ్య ఉబ్బి తబ్బిబ్బులై ఇలా అంటాడు. అయ్యా, ఆ సహాయం చేసి పెడితే మీ మేలు నేను జన్మలో మర్చిపోలేను. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అంతంత పెద్ద మాటలు ఎందుకులే కానీ అసలు నేను ఇచ్చే ఈ డబ్బుతో ఏ వ్యాపారం చేద్దామనుకుంటున్నావు? అయ్యా, ఇప్పటికిప్పుడు నేను ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు. ఆలోచించి రేపు చెప్తాను అంటాడు సాంబయ్య. సరే, ముందు ఈ డబ్బు తీసుకొని ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి సుఖంగా బ్రతకవయ్యా అని సాంబయ్య చేతికి 500 వరహాలు ఇస్తాడు రుద్రయ్య. ఇక సాంబయ్య అక్కడి నుండి సెలవు పుచ్చుకొని వెళ్తాడు. అప్పుడు రుద్రయ్య తన భార్య సావిత్రితో ఇలా అంటాడు. చూసావు కదా, ఇక నుండి ఆ సాంబయ్యకు అసలు కష్టాలు మొదలవుతాయి చూడు. అతి త్వరలోనే అతను తిరిగి మన దగ్గరికి వచ్చేస్తాడు. ఆ సావిత్రి మరో మాట, ఈ రోజు నుండి ఇక ఆ పిల్లను గ్రోవి మనకు వినిపించకపోవచ్చు. ఎందుకంటే అతడికి ఇప్పుడే డబ్బు పిచ్చి చేసింది అంటాడు వెంటకారంగా రుద్రయ్య. దాంతో సావిత్రి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి మౌనంగా ఉండిపోతుంది. ఇక మరోవైపు ఆ డబ్బు తీసుకొని అడావిడిగా ఇంటికి తిరిగి వచ్చిన సాంబయ్యను భార్య సుశీల ఇలా అంటుంది. ఏంటయ్యా, ఇంత డబ్బు నీకు ఎక్కడిది? అంతలా అడావిడిగా ఉన్నావు. అసలు ఏం జరిగింది చెప్తావా అని అడుగుతుంది. చెప్తాను ఆగు. ఈరోజు నీ నుండి నిద్రలేచి ముఖం చూశాను కానీ ఆ లక్ష్మీదేవి మా తలుపు తట్టింది. ముందు ఈ డబ్బును తీసుకెళ్ళి ఎక్కడైనా సరే దాచిపెట్టు అని ఒక్కసారిగా అన్ని డబ్బులు తన చేతికి రావడంతో స్థిమితం లేని వాడిగా ప్రవర్తిస్తూ ఆ డబ్బును సుశీల చేతికి ఇస్తాడు. డబ్బు తీసుకున్న సుశీల ఇలా అంటుంది. ఏంటయ్యా, ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నారు? నువ్వు ఈ డబ్బును ఇక్కడ దొంగతనం తీసుకొని రాలేదు కదా. అదొక్కటే నాకు తక్కువ. అసలు ఏం జరిగిందంటే అది రుద్రయ్య పిలిచిన దగ్గర నుంచి జరిగిందంతా చాలా వివరంగా భార్యకు చెప్తాడు సాంబయ్య. అంతా విన్న సుశీల కూడా ఎంతో సంతోషిస్తూ ఇలా అంటుంది. అమ్మయ్య, ఇన్నాళ్లకు ఆ దేవుడు మనల్ని కరుణించాడన్నమాట. నాకు కూడా ఏం చెయ్యాలో తెలియటం లేదు. ఏం చెయ్యాలో తెలియకపోవడం ఏంటి? ముందు ఈ డబ్బుని ఎక్కడైనా దాచిపెట్టు.
దాచిపెట్టడానికి మనది ఏమైనా రాజభవనమా? ఏ గదిలో దాచిపెట్టాలని ఆలోచిస్తున్నాను. అర్థమైంది. మనం కట్టుకోవడానికి 4 గుడ్డలు తప్ప దాచుకోవడానికి మనకి ఏమీ లేదు కదా. మనకు పరాచకాలు ఆపి ముందు ఆ డబ్బులను ఒక చీరును చుట్టి నాకు ఇవ్వు. దానిని నేను భద్రంగా బట్టల్లో దాచిపెడతాను. ఏంటి, బట్టల్లో దాచిపెడతావా? అసలే మన ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రాత్రికి ఏ దొంగోడో వచ్చాడు అంటే దాని భార్య అనేసరికి సాంబయ్య, నీ నోట్లో ఒక్క మంచి మాట రాదే. అసలే ఇంత డబ్బు ఒక్కసారిగా చూసిన సందర్భంలో నాకేం చేయాలో తోచటం లేదు. నువ్వేమో దొంగల పేర్లు చెప్పి నన్ను ఇంకా భయపెడుతున్నావు. సరేలే, ఈరోజు రాత్రికి నా తల కింద పెట్టుకొని పడుకుంటాను అని సాంబయ్య ఆ డబ్బులో మూటను తన దగ్గరే ఉంచుకుంటాడు. అసలు ఆ డబ్బులు ఏ విధంగా వినియోగించుకోవాలా అని భార్యాభర్తలిద్దరూ ఆ రోజంతా చర్చించుకుంటూనే ఉంటారు. అదే కాదయ్యా, ఇది కాదయ్యా అంటూ ఇక ఈ డబ్బుతో నువ్వేం వ్యాపారం చేద్దామని భార్య అంటుంది. ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. 1 ఎకరం పొలం కొని చక్కగా వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను. సరిపోయింది. ఒక్కసారిగా ఇంత డబ్బు చేతికి వచ్చినా ఇంకా పొలం కొనుక్కొని రోజంతా వెట్టి చాకి చేద్దామంటున్నావా? పైగా అనావృష్టి వచ్చింది అనుకో, ఒక్కసారిగా మన కష్టమంతా బూడిద పాలవుతుంది. ఆ డబ్బులు చక్కగా నలుగురి వడ్డీకి ఇచ్చుకొని ప్రతి నెల వడ్డీ వసూలు చేసుకుంటూ చక్కగా ఇంటి పట్టునే ఉండవచ్చు కదా అని అంటుంది భార్య. ఏంటి, రాక లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తే వాటిని తీసుకెళ్ళి మరొకరి చేతిలో పెట్టి వడ్డీ వ్యాపారం చేద్దామంటావా? ఇంకా నయం, ఈ డబ్బులు ఒక్కసారి చేతులు మారితే మళ్ళీ తిరిగి మన ఇంటికి రాదు. ఏదో ఒక రోజు ఆ అప్పులు తీసుకున్నవాడు మన నెత్తి మీద చేయి పెట్టి వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు? అది నిజమేనండోయ్. మరి ఇప్పుడు ఈ డబ్బులతో ఏ వ్యాపారం చేస్తే మంచిది అని భార్య అంటుంది. అప్పుడు సాంబయ్య కూడా, ఏమో, నాకైతే ఏమీ తెలియటం లేదు. డబ్బు లేనంత కాలం బాగానే ఉన్నాము. తీరా ఈ డబ్బు చేతికి వచ్చందా అసలేం చేయాలో తెలియటం లేదు. అలా రోజంతా వారు చర్చించుకుంటూనే ఉన్నారు. అలా వారికి వ్యాపారం చేయడానికి చాలా మార్గాలు కనిపిస్తాయి. కానీ వాటిలో ఏది ఉత్తమమో ఏది ఎంత ఆలోచించినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆ రాత్రికి వారు తిండి కూర తినరు. ఇక ఆ రాత్రి సమయంలో పిల్లల గ్రోవి కూడా వాయించాడు. అప్పుడు అది గమనించిన రుద్రయ్య భార్యతో ఇలా అంటాడు. చూసావా సావిత్రి, నేను చెప్పాను కదా ఈరోజు అతడు పిల్లల గ్రోవి కూడా వాయించడు అని. అంటే ఇక సాంబయ్యకి తీరికన్నది దొరకకపోవచ్చు. అవునండి, రోజు ఆ సుశీల రేటికి వచ్చి ఏదో కొంతసేపు కాలక్షేపం చేసి వెళ్ళేది. ఈరోజు కనీసం రావాలని కూడా అనుకోలేదు. అదే మరి డబ్బు పిచ్చి అంటే. ఒక్కసారి మొదలైంది అంటే ఎంతటి వారికైనా సరే క్షణం తీరిక లేకుండా చేసేస్తుంది. ఇదేముంది, ఇంకా ముందు చాలా చూడాల్సి వస్తుంది. అయ్యో, అనవసరంగా నా వలన ఆ సాంబయ్యకి మీ డబ్బు జబ్బు వలన అతనికి మనశ్శాంతి లేకుండా చేశారు కదండి అని అంటుంది సావిత్రి. ఇక మరోవైపు ఆ సాంబయ్యకు రాత్రంతా కూడా నిద్ర పట్టదు. పక్క మీద అటు ఇటు పొర్లుతూ ఉంటాడు. తెల్లవారుతూ లేవగానే డబ్బు భద్రంగా ఉందా లేదా అని చూసుకుంటాడు. అలా 3 రోజులు గడుస్తాయి. అతన్ని పరిస్థితి చూసి సుశీల ఇలా అంటుంది. ఏంటయ్యా, నువ్వు ఇలా అయిపోయావేంటి? సరిగ్గా తిండి కూడా తినటం లేదు, అసలు నిద్రపోవటం లేదు, పిచ్చి పట్టిన వాడిలా తయారయ్యావు. ఇంత ముందుకు మన కష్టం మీద మనం బ్రతుకుతున్నంత కాలం చాలా ప్రశాంతంగా బ్రతికే వాళ్ళము. ఇప్పుడైతే ఈ డబ్బును తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టావో ఆ రోజు నుండి ప్రశాంతంగా లేని వాడిమైపోయాము. పిచ్చి పట్టిన వాడిలాగా ప్రవర్తిస్తున్నావు. వద్దయ్యా, ఈ డబ్బు వద్దు. ఎప్పటిలాగే మనం కష్టపడి ఉన్న దాంతో ప్రశాంతంగా బ్రతుకుదాము. నా మాట విని ఈ డబ్బు తీసుకెళ్ళి తిరిగి అతనికి ఇచ్చేసేయండి అని సాంబయ్యకు నచ్చ చెప్పాలని చూస్తుంది సుశీల. దాంతో అకస్మాత్తుగా జ్ఞానోదయం కలిగిన సాంబయ్య వెంటనే ఆ డబ్బును తీసుకొని రుద్రయ్య ఇంటికి వెళ్తాడు. తాను ఇచ్చిన డబ్బుతో తిరిగి వచ్చిన సాంబయ్యను చూసి ఇలా అడుగుతాడు. రుద్రయ్య, ఏమైంది సామయ్య? ఏంటి మళ్ళీ ఇలా వచ్చావే? ఆ డబ్బు ఎలా వినియోగించుకోవాలో నిశ్చయించుకున్నావా? ఆహా, నిశ్చయించుకున్నానయ్యా. ఈ డబ్బు నాకు వద్దు. ఈ డబ్బు మీరే తీసుకోండయ్యా. అదేంటయ్యా, నువ్వు కష్టాల నుండి గట్టెక్కుతావని నేను సహాయం చేస్తే వద్దు అంటున్నావేంటి? అసలు ఏం జరిగింది అని అడుగుతాడు రుద్రయ్య. అంతలో రుద్రయ్య భార్య సావిత్రి కూడా అక్కడికి వస్తుంది.
అయ్యా, ఈ డబ్బు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి నాకు మనశ్శాంతి లేదయ్యా. నేను నా కష్టంతో బతికినంత కాలం చాలా ప్రశాంతంగా బతికాను. నాకు ఎప్పుడైతే డబ్బు సంపాదించాలనే ఆశ కలిగిందో ఆ రోజు నుండే నాకు అసలు నిద్ర పట్టడం లేదయ్యా. ఈ డబ్బు సంపాదన నా వల్ల కాదయ్యా, ఇక నాకు సెలవిప్పించండి అని చెప్పి సాంబయ్య ఆ డబ్బును తిరిగి రుద్రయ్య చేతికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా అతను వెళ్ళిపోగానే రుద్రయ్య సావిత్రితో ఇలా అంటాడు, చూసావా సావిత్రి, ఈ డబ్బు ఒక జబ్బులాగా ప్రతి మనిషిని పీడిస్తుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఈ సాంబయ్య దాన్ని ముందే గ్రహించాడు. అందుకే ఈ డబ్బు యొక్క జబ్బు తన తలకి ముందే ఎక్కించుకోకుండా జాగ్రత్త పడి దాని నుండి బయటపడ్డాడు. కానీ నేను అలా కాదు. ఈ వాస్తవం నేను తెలుసుకునేసరికి ఆ జబ్బు నన్ను పూర్తిగా కమ్మేసింది. అందువల్ల ఇప్పటికిప్పుడు దీని నుండి నేను పూర్తిగా రావడం అంటే సాధ్యం కాదు. ఒకవేళ అలా రావాలి అంటే నా బాధ్యతలన్నీ పూజాన వేసుకొని నా వారసుడు రావాలి. అంతవరకు నాకు ఇది తప్పదు. ఇంతకాలం నా వ్యాపారం వలన జీవనోపాధి పొందుతున్న వేలాది కుటుంబాలు వీధున పడతాయి. సరేనండి, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నా ఒక్క కుటుంబ సంతోషం కోసం అంతమంది సంతోషాన్ని నేను వారికి దూరం చేయగలను. మీకు వీలు చిక్కినప్పుడే మాతో ఉండండి అంటుంది సావిత్రి. ఇక మరోవైపు సాంబయ్య మళ్ళీ యథావిధిగా తన ఒళ్ళు వంచి పనిచేయడం మొదలు పెడతాడు. దాంతో అతని మనసు ఎంతో తేలిక పడ్డట్టు అవుతుంది. ఇక రాత్రి అతన్ని ఆరు బయట కూర్చొని పిల్లన గ్రోపి వాయించడం మొదలు పెడతాడు. ఇక రుద్రయ్య అది వింటూ యథావిధిగా తన పనిని తాను చేసుకుంటూ ఉండేవాడు. దీన్ని బట్టి బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏమిటి అంటే, జీవితంలో ఎదుగుదల మనకు డబ్బుతో ముడిపడి ఉంటుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. డబ్బుతోనే ప్రతిదీ మన జీవితంలోనే ముడిపెట్టలేము. కానీ డబ్బు అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే. అంతేకాని డబ్బే పిచ్చిగా, డబ్బే మన జీవితంలో ముందుకు నడిపిస్తుంది అని ఎప్పుడు అనుకోకండి. మన ఆత్మస్థైర్యం ఎప్పుడు బలంగా ఉంచుకొని ఎప్పుడైతే మనం కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతామో అప్పుడే మనకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మన మనశ్శాంతిని మనమే వెతుక్కోవాలి. అంతేకాని డబ్బుంటేనే మనశ్శాంతి లభిస్తుంది అనుకోవడం మన మూర్ఖత్వం. ఈ ఒక్కటి మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో అద్భుతాలు క్షణకాలంలోనే జరుగుతాయి. కాబట్టి బాబాగారు చెప్పింది అర్థం చేసుకోండి. మనిషి ఎక్కడ మారాలి అనడానికి బాబాగారి సందేశం చాలా గొప్పగా ఉంటుంది. ఒక్కసారి మీరు పూర్తిగా విని అర్థం చేసుకొని 10 మందికి దీనిని పంచగలిగితే బాబాగారు కూడా సంతోషిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియో పూర్తిగా చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినందర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. శ్రద్ధా సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరాం. శ్రద్ధా సబూరి.